హాయ్ ఫ్రెండ్స్, మేమైతే హైదరాబాద్కి వెళ్తా ఉన్నాము. యాక్చువల్లీ పిల్లల్ని అలా ఒక టూర్ వేద్దామని చెప్పేసి వెళ్తున్నాం. సో క్లైమేట్ మాత్రం చాలా కూల్గా ఉంది. వర్షం పడుతుందేమో అనుకున్నాం, కానీ వర్షం ఏం పడలేదు. కానీ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇలా జర్నీలో ఈ క్లైమేట్కి వెళ్తుంటే మాత్రం మాకు ఎక్కే వేరబ్బా. సో మేము వెళ్ళగానే మాకైతే చాలా ఆకలిస్తుంది. సో అక్కడ టోల్ గేట్ అంతా దాటిన తర్వాతనే మేము ఒక రెస్టారెంట్ చూసాము. సో ఓపెన్ క్యాంటీన్ కూడా ఉంది. సో అక్కడైతే తిందామని చెప్పి వెళ్ళాం. మా ఆయనేమో ఏం తింటావా అని అడుగుతున్నారు. వీడియోకి వెళ్ళి తీస్తా ఉంటే సరే సరే అని చెప్పి నేనైతే ఇడ్లీ వడ మా పిల్లలేమో వడ కావాలి, పూరి కావాలని ఎవరు ఆర్డర్స్ వాళ్ళు చెప్పేశారు. సో ఇక్కడైతే క్రౌడ్ అయితే చాలా బాగానే ఉంది. ఫుడ్ కూడా నాకు చాలా బాగానే అనిపించింది. సరే టేస్ట్ చేసి చూద్దాం ఒకసారి అని చెప్పేసి మేమైతే కూర్చున్నాము. కానీ మా పిల్లలకి పార్క్ కనిపించేసింది. ఇంకా వాళ్ళు మాకు ఫుడ్ గిడ్డ ఏమొద్దు, మేము ఫస్ట్ ఆడుకోవాలి అని కూర్చున్నారు. సో ఫైనల్గా మా టిఫిన్స్ అయితే వచ్చేసాయి. ఇంకా మేము టీ తాగేసి అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. వెళ్తుండగానే మేము ఏం చూసామంటే క్లైమేట్ అయితే చాలా బాగుంది. కానీ ఇక్కడ దారిలో ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. చూడొచ్చు మీరు, లారీ అంతా బోల్ట పట్టి. సో ఫ్రెండ్స్, జర్నీ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. డే ఉండొచ్చు, నైట్ ఉండొచ్చు, ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో సేఫ్గా వెళ్ళండి. ఇలా చూడండి, హెల్మెట్ వేసుకొని ఎంత చక్కగా వెళ్తున్నారు బైక్ రైడర్స్ కూడా అంతా. ఫైనల్గా అయితే నాకు పాన్ ఇక్కడ చూడగానే అట్రాక్ట్ అయిపోయాను. సరే పాన్ తినేద్దామని చెప్పేసి వెళ్ళాను నేనైతే. ఇక్కడ మాత్రం ఈ పర్సన్ పాన్ మాత్రం చాలా బిందాస్గా మస్తుగా చేశాడు అనమాట. ఏమేమో ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసాడు. మొత్తానికి నాకు ఈ పాన్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడొచ్చు ట్రాఫిక్ జామ్ అయిపోయింది మేము వెళ్ళే దారిలోనే. సో అంబులెన్స్ కూడా ఒకటి ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. అంబులెన్స్ కూడా పాపం ఎలా దీనికి వే క్లియర్ చేస్తారో అని అనుకుంటా ఉన్నాము. మేమైతే కొంచెం దూరం వెళ్ళగానే అంబులెన్స్ అయితే దారి క్లియర్ చేసేసారు. సో మొత్తానికి వెళ్ళిపోయారు. సో మన సిటిజన్స్ కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నారు. అంబులెన్స్కి అయితే దారి ఇచ్చేశారు. సో ఫైనల్గా క్లియర్ అయిపోయింది. బట్ ట్రాఫిక్ జామ్ అయితే చాలా దూరం వరకు ఆ హైవే అంతా ట్రాఫిక్ జామే ఉండింది. అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటున్నారు. ఏదో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు, మన వాళ్ళు అంతా ఏదో సంథింగ్ అయితే జరుగుతూ ఉంది మొత్తానికి.